బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ నిరవధికంగా మూసివేశారు. రెండో రోజు బంద్ కొనసాగుతోంది. మార్కెట్లో బట్టలకు సరైన ధర లేకపోవడం, నిల్వలు పేరుకుపోవడంతో టెక్స్టైల్ పార్క్ మూసివేస్తున్నట్లుగా యజమానులు తెలిపారు. ఇక టెక్స్టైల్ పార్క్ మూతపట్టడంతో వందలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. టెక్స్టైల్ పార్క్లో నెలకొన్న మాంద్యంతో గిట్టుబాటు లేదంటున్నారు యజమానులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, కార్తిక్, అంటే సిరిసిల్లలో నిరవధికంగా టెక్స్టైల్ పార్క్ మూసివేతతోని మొత్తంగా 1000 మంది నేత కార్మికులంతా కూడా రోడ్డులో పడ్డ పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా వస్త్ర నిల్వలు అదేవిధంగా పేర్కపోవడము, గిట్టుబాటు ధరలు లేకపోవడంతోనే మొత్తంగా ఈ పరిశ్రమను నిరవధికంగా బంద్ పెడుతున్నట్టుగా ఇక్కడ పరిశ్రమ యజమానులు చెప్తారు. ఇంతకాలం కార్మికులు సమ్మె చేసినప్పుడు పరిశ్రమ మూతపడడం చూసాం, కానీ ఏకంగా ఇప్పుడు పరిశ్రమ యజమానులే మూతవేయడంతో మొత్తంగా కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. రోజుకు దాదాపు 400 నుంచి 500 రూపాయల కూలీతో దాదాపు 12,000 రూపాయలు నెలకు వీళ్ళు సంపాదించుకుంటారు. వీళ్ళ ఇల్లు కూడా దాంతోనే గడుస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అగమ్య గోచరంగా మారింది. మరొకవైపు మనం చూస్తే కనుక అంటే దాదాపు 65 ఎకరాల్లో దాదాపు తెలంగాణ రాకముందు 2003లో ఈ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు 2000 మందికి కూడా పని కల్పిస్తున్న పరిస్థితుల్లో ఈ టెక్స్టైల్ పార్క్ లో మొత్తం 113 యూనిట్లు ఉండే, కానీ మొత్తంగా ఒక మాంద్యము సంక్షోభం కారణంగా ఇప్పుడు కేవలం 40 మంది మాత్రమే, అంటే దాదాపు 65కు దీని సంఖ్య పడిపోయింది. 40 మంది యూనిట్ల యజమానులు ఆధునిక ర్యాపియర్ లూమ్స్ ను కూడా అమ్మేసుకున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా అంటే బయట మార్కెట్ లో నూనె ధర పెరగడము, అదేవిధంగా కూలీల రేట్లు పెరగడము, మరొక వైపు విద్యుత్ ఛార్జీలు భారంగా మారాయి. అంటే ఇక్కడ దాదాపు యూనిట్ కు ₹7.50 చొప్పున వసూలు చేస్తున్నారు. అదే మహారాష్ట్రలో చూస్తే కనుక యూనిట్ విద్యుత్ ఛార్జీలు కేవలం ₹3 ఉన్నాయి. అదేవిధంగా తమిళనాడులో 500 యూనిట్ల వరకు కూడా ఉచితంగా విద్యుత్ అందిస్తారు. అంతకు మించి ఒకవేళ వినియోగిస్తే ₹2.50 అదనంగా వసూలు చేస్తారు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఇవన్నీ కూడా భారంగా మారాయి. మరొక వైపు రుణభారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా పరిశ్రమలను మూసివేస్తున్నట్టు నిరవధిక బంద్కు పిలుపునిచ్చినట్టుగా పరిశ్రమల యజమానులు చెప్తారు. కార్తిక్, రైట్ రమణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.